విధి నిర్వహణ. రుద్రవరం అనే నగరంలో రామశాస్త్రి పేరున్న వైద్యుడు ఉండేవాడు. ఆ నగరం ఒక నది ఒడ్డున ఉన్నది. ఆ నదికి పుష్కరాలు వచ్చిన సందర్భంగా ఒక సాయంకాలం రామశాస్త్రి చిన్ననాటి స్నేహితులు శ్రీహరి, నరహరి ఆయన ఇంటికి వచ్చారు. శ్రీహరి బడి నడిపే పంతులు, నరహరి ఒక చిన్న గ్రామంలో న్యాయాధికారి. రామశాస్త్రి తన మిత్రులను ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నిటికీ తిప్పి చీకటి పడే వేళకు ఇంటికి తెచ్చి తన స్నేహితులకు కూడా వంట చేయమని తన భార్యకు చెప్పి ముందు గదిలోకి వచ్చి కూర్చుని తన స్నేహితులతో కబుర్లు చెప్పసాగాడు. అతను తన విధిని నిర్వహించటంలో ఒక్కసారి అక్రమంగా ప్రవర్తించిన మాట తన స్నేహితులతో ఈ విధంగా చెప్పాడు. ఆ ఊళ్ళో ఒక గొప్ప ధనికుడు వెల నెలా విందు చేసి దానికి గొప్పవాళ్లను మాత్రమే ఆహ్వానించేవాడు. ఒకసారి రామశాస్త్రికి కూడా ఆహ్వానం వచ్చింది. ఊళ్ళోని గొప్పవాళ్ల చిట్టాలో తన పేరు కూడా ఎక్కింది గదా అని ఊరి పెద్దల పరిచయం చేసుకుని తాను కూడా తన వృత్తిలో బాగా పైకి రావచ్చునని రామశాస్త్రి ఎంతో సంతోషించాడు. అతను ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకుని విందుకు బయలుదేరబోతుండగా ఒక పేదరాలు గోలగా ఏడుస్తూ రామశాస్త్రి కాళ్ల మీద పడి, నా భర్త ప్రాణాలు నువ్వే కాపాడాలి, 10 మంది సంతానానికి దిక్కు అయిన వాడు అకస్మాత్తుగా విరుచుకుపడిపోయాడు అని కళ్లనీళ్లతో దీనంగా వేడుకున్నది. రామశాస్త్రి మనసు విందుమీద ఉన్నది. అదీగాక ఈ పేదరాలి మొగుడికి వైద్యం చేసినందువల్ల తనకేమీ లాభం ఉండదు. అందుకని అతను తొందర పనిమీద వెళుతున్నాను అని వెళ్ళిపోయాడు. అయితే ఏదో అవాంతరం వచ్చి ఆ రోజు ఆ విందు వాయిదా పడింది. రామశాస్త్రి ఇంటికి తిరిగి వచ్చి ఆ పేదరాలి ఇల్లు కనుక్కుని వెళ్లేసరికి అంతా మించిపోయింది. సమయానికి చికిత్స జరగక ఆమె భర్త చనిపోయాడు. ఈ ఒక్క సందర్భంలో తప్పిస్తే నేను నా విధి నిర్వహణలో మరెన్నడూ పొరపాటు రానియలేదు అన్నాడు రామశాస్త్రి. నీలాగే నేను కూడా ఒక్కసారి నా ధర్మాన్ని అతిక్రమించాను అంటూ బడిపంతులు శ్రీహరి ఇలా చెప్పాడు. అతను పనిచేసేది జమీందారుగారి బడిలో. అందులో జమీందారుగారి అబ్బాయి చదువుకునేవారు. అయినా అది తమ బడే గనక చదువు విషయంలో అశ్రద్ధ చేస్తూ కూడా విద్యార్థులలో మొదటివాడుగా ఉండేవాడు. ఆ బడిలో ఒక రైతు కొడుకు చేరాడు. వాడు చాలా చురుకైనవాడు. ప్రతి విషయంలో వాడు జమీందారుగారి అబ్బాయిని మించి ఉండేవాడు. అందుచేత జమీందారుగారి అబ్బాయి ఆ రైతు కొడుకును బడి నుంచి పంపేయమని శ్రీహరిని కోరాడు. వాడు చెప్పినట్లు చేయకపోతే తన ఉద్యోగం ఎక్కడ ఊడుతుందోనని శ్రీహరి ఆ రైతు కొడుకును చెప్పని పాఠాలలో ప్రశ్నలు వేసి ఆ పాఠాలు ఇంకా చెప్పలేదన్నందుకు వాడి మీద ఎంత ఎత్తు లేచి వాణ్ణి ఒకనాడు బడి నుంచి వెళ్లగొట్టాడు. రైతుకు తన కొడుక్కు జరిగిన అన్యాయం గురించి తెలుసు. అయినా అతను జమీందారుకు భయపడి మెదలకుండా ఊరుకున్నాడు. ఆ విధంగా చదువుకుని ఎంతో పైకి రావలసిన రైతు కొడుకు తండ్రితో పాటు పొలం పనులు చేసుకోవలసి వచ్చింది. మీలాగే నేను కూడా ఒక్కసారి నా విధిని నిర్వర్తించలేకపోయాను అంటూ న్యాయాధికారి నరహరి ఇలా చెప్పాడు. ఒకసారి అతని దగ్గరికి ఒక వివాదం వచ్చింది. ఒక పెద్ద వ్యాపారి తన జాగాలో పెద్ద భవంతి కట్టుకున్నాడు. అతని స్థలాన్ని ఆనుకునే ఒక పేదవాడి స్థలము, గుడిసె ఉన్నాయి. ఎంతగా అడిగినా పేదవాడు ఆ స్థలాన్ని వ్యాపారికి అమ్మలేదు. వ్యాపారి తన మనుషుల చేత ఆ పేదవాడి గుడిసె కూలదోయించి స్థలం ఆక్రమించుకున్నాడు. నిజం నరహరికి తెలుసు. కాని అతని చెల్లెలిని వ్యాపారి కొడుకు ఇచ్చి పెళ్లి చేసేటందుకు మాటలు జరుగుతున్నాయి. వ్యాపారి బోలెడు పలుకుబడి కలవాడు. అందుచేత నరహరి వ్యాపారికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. ఇది ఒక్కటే నేను నా వృత్తిలో చేసిన అక్రమం అన్నాడు నరహరి. మొత్తం మీద మనమంతా మన విధులను సక్రమంగా నెరవేర్చుతున్నట్టే, ఇంకా భోజనాలకు లేద్దాం అంటూ రామశాస్త్రి వంట ఇంట్లోకి అడుగుపెట్టి నిర్ఘాంతపోయాడు. అతని భార్య వంట చేసే ప్రయత్నంలో లేదు. తలుపు పక్కనే కూర్చుని ముందు గదిలో జరిగిన సంభాషణ వింటున్నది. ఇదేమిటి ఇలా కూర్చున్నావు, వంట చేయలేదు అని రామశాస్త్రి అడిగాడు. లేదు, ఈ పూట నాకు ఆరోగ్యం బాగలేదు అని అన్నదామె. రామశాస్త్రికి భయంకరమైన కోపం వచ్చింది. ఆ సమయానికి పూటకూళ్ల ఇల్లు కూడా కట్టేసి ఉంటారు. రాకరాక వచ్చిన తన స్నేహితులు పస్తుపడుకోవాలా? అతనికి కూడా ఆకలి దహించుకుపోతున్నది. ఆ కోపంతోనూ ఆకలితోనూ అతను తన భార్య మీద చెయ్యి చేసుకోబోయాడు. ఆగండి, నేను ఒక్కసారి నా విధి నిర్వర్తించినందుకే నన్ను కొట్టవచ్చారు, ఏం మునిగిపోయిందని? ఒక పూట తిండి లేకపోతే ఎవరమూ చచ్చిపోం.
వైద్యుడు తన విధి నిర్వర్తించకపోతే నిండు ప్రాణం పోతుంది. గురువు విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వాడి జీవితం భ్రష్టు అయిపోతుంది. న్యాయాధికారి అక్రమంగా ప్రవర్తిస్తే ఒక మనిషి అనవసరంగా శిక్షకు గురి అవుతాడు. ఈ వృత్తులను చేసేవాళ్లు ఒక్కసారి తమ విధి నిర్వహణలో పొరపాటు చేసినా క్షమించరాదు. ముందు మీ ముగ్గురు ఈ విషయం తెలుసుకోవాలి. మీరు బయటికి వెళ్ళినప్పుడే వంట చేసేశాను, కాళ్ళు కడుక్కుని రండి, వడ్డించేస్తాను అన్నది రామశాస్త్రి భార్య.